హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్తీ డైట్స్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసాను అనమాట. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి నేను సొరకాయ పెరుగు పచ్చడి అనే రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వచ్చేసి చపాతీ లెక్క కానీ, రోటీ లెక్క కానీ, రైస్ లెక్క కానీ ఏ కాంబినేషన్తో అయినా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏవి కూరగాయలు లేవనుకున్నప్పుడు ఒక్క సొరకాయ పెరుగు ఉంటే చాలు, ఇలా రెసిపీ ప్రిపేర్ చేసుకొని ఆ రోజు లంచ్ని పూర్తి చేయొచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా ప్రిపేర్ చేయాలో వన్ బై వన్ తెలుసుకుంటూ వెళ్దాము. వీడియోను లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక బాణలు పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను పోపు దినుసులు అనేవి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపి పెట్టుకోవడం అనేది జరిగిందండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. చూడండి, మెంతులు యాడ్ చేశాను, కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. వీటిని బాగా కలబెట్టి వేగిన తర్వాత సన్నగా చెక్కు తీసి పెట్టి తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని బాగా కలబెట్టుకోవాలండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తేనే కదా నాకు ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, సింపుల్ రెసిపీ. ఇప్పుడు పసుపు, ఉప్పు ముక్కలకు బాగా పట్టేటట్టుగా బాగా ముక్కలని కలబెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లే చేయండి. సన్న మంట మీద దీన్నంతా కుక్ చేయాలన్నమాట. మంట పెద్దగా పెడితే మాడిపోవడము అలా ఉంటుంది. అలా లేకుండా చిన్న మంట మీద పెట్టుకొని నిదానంగా సింపుల్గా చేసుకోండి. నా వీడియోలో ఇంకా నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి ఉన్నాయండి, వెళ్ళి చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నేను కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు దంచడం ఇష్టం లేకపోతే సన్న ముక్కలుగా కూడా తరిగి యాడ్ చేసుకోవచ్చు. ఇలా దంచడం వల్ల కొంచెం కారము, అల్లం ఫ్లేవర్ అనేది తెలుస్తుందని చెప్పి నేను ఇలా దంచి వేస్తున్నాను. వీటిని బాగా కలబెట్టేసి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు సన్నని మంట మీద మగ్గనివ్వాలి. సొరకాయ ముక్కలు పూర్తిగా మెత్తబడే వరకు మగ్గనివ్వాలండి. చూడండి, నేను ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను. తక్కువ వాటర్ యాడ్ చేయండి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. ఇది మా పెద్దక్క నాకు చెప్పిన రెసిపీ అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 10-15 నిమిషాలు మగ్గబెట్టుకోండి. సన్నని మంట మీద బాగా మగ్గిపోతే సొరకాయ ముక్కలు మెత్తగా అవుతాయి అన్నమాట. చూడండి ఎలా మెత్తగా అయిపోయాయో, ముక్కలు అనేవి బాగా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్ కర్డ్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. మీగడతో కూడిన ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకొని దించేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయటమే. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బాగా ముక్కలకి పెరుగు పట్టేలాగా బాగా కలబెట్టుకోవాలన్నమాట.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం అనేది మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.